ప్రజలకు ఎవరు నాకు చేసినా చెప్పి నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కార్లో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఇన్ని చూసి ఇంకెన్ని ఇల్లు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఎన్ని పొలాలు కావాలి, సంపాదించుకుని ఆశయం మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని ఆ సన్నాసికి చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్రపరిస్థితి వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాల పరిస్థితి అంటే మనల్ని ఎవరు రాయలేదు. వీళ్ళు ఆపేదో చూస్తూ కూర్చుంటావా? అలాగే జనసేన అని ఉన్నారు. చెప్పండి సార్, పోలింగ్ సరళి మీకు ఎలా అనిపిస్తుంది? పోలింగ్ సరళి అంటే ఒక మార్పు అయితే జరిగింది. అది ఎంత మార్పు అనేది కూడా నేను చెప్పలేకపోతున్నాను. మార్పుకి అయితే నాంది చేసింది, నాంది జరిగింది, ఎంతో చెప్పలేదు. మీ పార్టీకి ఓటు షేర్ ఎలా జరిగి ఓటింగ్ ఎలా జరిగింది? నేను అసలు బేసిక్ అలాంటి స్పెక్యులేట్ చేయను నేను. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంతైతే నా పని అంతా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. రిజల్ట్ ఎంత అయితే అంత. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది కదా అని మీరు 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు నేను చెప్తాను, నా పని నేను చేసుకుంటాను, వదిలేస్తాను. మిగతా నేను ఆలోచన చెప్పాను. ఇది పరిస్థితి. ఇది పాపం ఒక 36 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక పోస్ట్ మ్యాన్ మీద ఎంత బలంగా పనిచేసిందంటే ఈ చట్టం. ఒక 40 రూపాయలు 50 రూపాయలు మనీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటే ఆయన మీద సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఆయన మీద నిందేశారు. ఉద్యోగం తీసేశారు. ఆయన న్యాయ పోరాటం చేస్తే ఆయన ఆల్మోస్ట్ రిటైర్ కూడా అవ్వలేదు. ఉద్యోగం పోయి పెద్ద ఆయన అయిపోయిన తర్వాత వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చారు ఆయనకి, నువ్వు నిజంగా తప్పు చేయలేదు, ఆ రోజు ఇచ్చాడు కానీ ఏదో పొరపాటు లేదు జరిగిందని. ఇదే చట్టం వేలకు వేట్లు కోట్లు దోపిడీ చేసే వాళ్ళకి మటుకు ఇలా పనిచేయదు. కేవలం సామాన్యులకి, ఆమ్ ఆద్మీకే పనిచేస్తుంది. ఇలాంటి దోపిడీ చేసే వాళ్ళకి పనిచేయదు ఈ చట్టం. ఇలాంటి చట్టాలు అందరికీ సమానంగా పనిచేయించగలిగేదే జనసేన పార్టీ. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తలకాయ తీసేసే చట్టం. ఇలాంటి చట్టాల కోసమే, బలమైన అమలు కోసమే జనసేన పోరాడుతుంది. అన్ని అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది. आंध्र महबूब बाबू को पूछना, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. आंध्र ने తరాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తు పెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని
సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.